భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. అయినప్పటికీ భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. లార్డ్స్ లో ఇంగ్లాండ్ చేతుల్లో కేవలం 22 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి తర్వాత సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక భావోద్వేగ పూరిత పోస్ట్ షేర్ చేశాడు. ఈ ఓటమితో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లాస్ట్ టెస్టు ఓటమి తర్వాత సిరాజ్ ఇన్స్టాగ్రామ్ లో తన పోస్ట్ కు అర్థమేంటంటే, కొన్ని మ్యాచ్లు ఫలితం కోసం కాకుండా అవి మనకు నేర్పిన పాఠాల కారణంగా మనతోనే ఉంటాయని సిరాజ్ రాసుకొచ్చాడు. 5వ రోజు చివరి గంటలో తీవ్రంగా పోరాడి చివరి క్షణాల్లో చేజారిన మ్యాచ్ ఆటగాళ్ల మధ్యలో భావోద్వేగ భారాన్ని కలుగజేస్తాయి. అలాంటి భావోద్వేగమే సిరాజ్ పోస్ట్ లో కనిపించింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ అంతటా సిరాజ్ తన ఎనర్జీతో బౌలింగ్ చేశాడు. మ్యాచ్ ఫలితం భారత్ కు అనుకూలంగా రాకపోయినప్పటికీ అతని ప్రదర్శన పోరాట పటిమ ప్రశంసలు అందుకున్నాయి. ముఖ్యంగా కీలక సమయాల్లో అతని వేసిన స్పెల్లులు జట్టును పోటీలో నిలబెట్టాయి. లాస్ట్ టెస్టు 5 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. 2 జట్లు కూడా మ్యాచ్ ని గెలవడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే భారత్ చివరి వరకు పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపించినప్పటికీ చివరి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ పతనం, ఇంగ్లాండ్ బౌలర్ల నిలకడైన ప్రదర్శన మ్యాచ్ ని ఆతిథ్య జట్టు వైపు మళ్లించాయి. మొత్తానికి టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో ఇది ఒకటి. ఇక ఈ మ్యాచ్ లో షోయబ్ బషీర్ చేతికి గాయంతో బాధపడుతున్నప్పటికీ సిరాజ్ ను అవుట్ చేయడానికి అద్భుతమైన బంతిని వేశాడు. అది ఆఫ్ సైడ్ బయట రఫ్ లో పడింది. బంతి సర్ఫేస్ నుంచి అదనపు బౌన్స్ తో వేగంగా తిరిగింది. సిరాజ్ ను ఆశ్చర్యపరిచింది. డిఫెండ్ చేయడానికి ప్రయత్నించగా బంతి అతని బ్యాట్ దగ్గర పడి వెనక్కు తిరిగి నెమ్మదిగా లెగ్ స్టంప్ కు తాకింది. సిరాజ్ అవుట్ అవగానే ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. దాంతో సిరాజ్ నిశ్చేష్టుడై నిలబడ్డాడు. చివరి వికెట్ గా క్రీజులో నిలబడ్డానికి ధైర్యంగా పోరాడాడు. వికెట్ పడ్డాక నిరాశతో కింద కూర్చుండిపోయాడు. జో రూట్, జాక్ రాలే వెంటనే అతని దగ్గరకు వచ్చి ఓదార్చారు.